మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆర్కే గారు సార్, షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టబోతూ ఉన్నారు. ఎట్లా ఉండిపోతున్నారు సార్ కాంగ్రెస్? శ్రీమతి షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం విజయవాడలో చేయబోతా ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనేది ఆహ్వానం హాల్లో చేసిన తర్వాత ఆంధ్రరత్న భవన్కి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ శ్రేణులతోటి కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులతోటి ఆమె భేటీ అవుతారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంటే నిన్న ఆల్రెడీ ఇడుపులపాయలో షర్మిల గారి సమక్షంలో మాజీ మంత్రి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మీ చేరిక ఎప్పుడు ఉండబోతుంది సార్? నేను షర్మిల గారు బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నేను ఆమె చేతుల మీదుగా కాంగ్రెస్ పెద్దల అందరి సమక్షంలో నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నాను. అంటే ఇంకెవరైనా చేరే అవకాశం ఉందా సార్? మొత్తం అంతా చాలా మంది టచ్ లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. మొత్తం ఇంకెవరైనా ఉన్నారు సార్? పెద్దలు గిడుగు రుద్రరాజు గారు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు అందరితో కూడా ఇప్పటికే టచ్ లో ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. నేను అనుకోవడం 2-3 రోజుల్లో శ్రీమతి షర్మిలమ్మ గారి ఆంధ్రప్రదేశ్ విస్తృత రాష్ట్ర పర్యటన షెడ్యూల్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుందని భావిస్తా ఉన్నాను. అలా షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మొత్తం పాత 13 జిల్లాలు కూడా షర్మిలమ్మ గారు విస్తృతంగా పయనిస్తారు. అప్పుడు ఆయా జిల్లాల్లో ఆమె సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆమెతో పాటు ఆమె దగ్గర చేరతారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంటే ప్రస్తుతం వైసీపీ, టీడీపీ, జనసేన పొత్తుల భాగంగా ఏదైతే టీడీపీ జనసేన పొత్తుల భాగంగా చాలా బలంగా ఉన్నాయి. అంటే షర్మిల గారు దాదాపు 2 నెలలు మాత్రం ఇంకా అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎట్లా ఉండిపోతుంది అంటే ప్రచార శైలి కావచ్చు, మొత్తం ఏదైతే పార్టీ బలోపేతానికి సంబంధించి ఈ 2-3 నెలల కాలంలోనే భారీ పెను మార్పులు వస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నానండి. అలాంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, మల్లికార్జున ఖర్గే గారికి కానివ్వండి, అటు రాహుల్ గాంధీ గారికి కానివ్వండి, అలాంటి వాళ్ళకి ఉంది కాబట్టే షర్మిల గారిని ఆహ్వానించి వాళ్ళ ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి షర్మిలమ్మ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పనిచేస్తారని చెప్పి నేను భావిస్తాను. అంటే మీరు మంగళగిరి నుంచే మళ్ళీ పోటీ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తాను. అయితే ఆర్కే చెప్తున్నట్లుగా కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటన షర్మిలది ఉండబోతుంది. దాదాపు రాబోయే 2 నెలలు కూడా అత్యంత కీలకం. బట్టి రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల పర్యటన చేపట్టబోతున్నారు. అనేక నియోజకవర్గాలు మొత్తం కూడా పర్యటించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాని విధంగా పార్టీలో భారీ చేరికలు ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఇవాళ షర్మిల సమక్షంలో పార్టీలో అయితే చేరబోతూ ఉన్నారు. వీళ్ళ సునీల్తో నరసింహారెడ్డి టీవీ ఎయిర్పోర్ట్.